సో, ఇప్పుడు 31st క్వెషన్ చూద్దాం. సో, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ BLM ఉద్యమం ఏ సంవత్సరంలో, ఏ ఘటన తర్వాత అత్యంత తీవ్ర రూపు దాల్చింది? సో, చూడండి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడగట్ల. సో, ఏ సంఘటన జరిగిన తర్వాత ఇది ఇంకా తీవ్రమైంది అని అడుగుతున్నాడు. 2020లో మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని పోలీస్ అధికారి క్రూరంగా హత్య చేసిన ఘటన తర్వాత చెప్పాను. జార్జ్ ఫ్లాయిడ్ ఇంతకుముందు క్వెషన్‌లో డిస్కస్ చేసాం. జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా జరిగిందని. ఇంకొకటి 2014లో బారక్ ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భం చూద్దాం. సో, బ్లాక్ లైవ్ మ్యాటర్ అనే హ్యాష్‌ట్యాగ్ 2013లోనే స్టార్ట్ అయింది. అయితే 2020 మే నెలలో అమెరికాలోని మినియాపోలిస్ జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి నల్లజాతీయుడు పడమటి నడక అంటే మెడ మీద కూర్చున్నాడనమాట. మెడ మీద కూర్చొని 9 నిమిషాల పాటు నొక్కి పెట్టడంతో అతను ఊపిరాడక చనిపోయాడు. సో, ఈ అమానుష ఘటన వీడియో బయటికి రావడంతో ఇది ఒక్కసారిగా వైరల్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు అమెరికాలో తీవ్రంగా జరగడం స్టార్ట్ అయింది. సో, ఒబామాకు ఈ ఈ BLM దానికి సంబంధం లేదు. సో, స్టేట్మెంట్ 1 ఓన్లీ రైట్. సో, ఆన్సర్ ఏంటి? ఒకటి మాత్రమే. ఓకే. నెక్స్ట్ చూడండి. సో, యూరోప్‌లో పెరుగుతున్న వలస వ్యతిరేకత యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్ ఇది కూడా కరెంట్ అఫైర్స్‌లో ఉన్న అంశమే. ఎందుకంటే మనకు ఆల్రెడీ రోహింగ్యాస్ ఇష్యూ ఉంది హైదరాబాద్‌లో రైట్. సో, ఈ యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్ మరియు జాతివాదానికి గల ప్రధాన కారణాలను పరిశీలించండి అంటున్నాడు. సో, ఆర్థిక మందగమనం మరియు స్థానికుల్లో నిరుద్యోగత పెరగడం వల్ల వలసదారుల్లో వ్యతిరేకత అనేది పెరుగుతుంది. వలస వచ్చిన వారి సాంస్కృతిక, మతపరమైన ఆచారాలు స్థానిక సంస్కరణలకు ముప్పు కలిగిస్తాయని ప్రచారం అయితే జరుగుతుంది. సో, యూరప్ దేశాలు అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ మెయిన్ కంట్రీస్ అన్నమాట. సో, ఈ మెయిన్ కంట్రీస్‌లో జాతీయవాదం వేగంగా పెరగడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. సో, ఒకటేంటి ఆర్థిక కారణాలు. అంటే వలస వచ్చిన ప్రజలు తక్కువ జీతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియానే ఉంది. తర్వాత రోహింగ్యాస్ ఉన్నారు. మయన్మార్ నుంచి వస్తున్నారు. సో, ఇండియాలో మనం ఒక ఫ్యాక్టరీలో ఒక వర్కర్‌ని పెట్టుకుంటే లేబర్ లాస్ కింద మినిమమ్ పర్ డే 1000 ఇవ్వాలని రూల్ ఉంది. అనుకుందాం. ఓకే. 1000 ఇవ్వాలి. కానీ ఈ రోహింగ్యా వస్తాడు. నేను 300కే పని చేస్తా అంటాడు. సో, ఫ్యాక్టరీ యజమానికి ఏం మేలు? సో, ఫ్యాక్టరీ యజమానికి తక్కువ కాస్ట్ ఎక్కడుందో చూసుకుంటాడు. సో, ఈ వర్కర్‌ని తీసుకుంటారు. సో, ఇక్కడ ఏమవుతుంది నిజమైన ఇండియన్‌కి జాబ్ అనేది రాట్లా. రోహింగ్యాస్ వచ్చి ఆ జాబ్స్‌ని కొల్లగొడుతున్నారు తక్కువ రేట్లకి. సో, అదే యూరప్ కంట్రీస్‌లో ఉన్న ప్రాబ్లమ్. సో, ఎవరైతే మన ఏషియన్ కంట్రీస్ గాని, మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్తున్నారో తక్కువ జీతాలకి పనిచేయడం వల్ల అక్కడ ప్రజలు ఏంటంటే వలస వచ్చిన వాళ్ళ మీద విపరీతమైన కోపం అయితే ఉంది. సో, ఎందుకు తక్కువ దానికి జాబులు చేయడం వల్ల సో, వీళ్ళకి ఉద్యోగాలు ఉండడం. సో, మా యొక్క ఉద్యోగాలనేది లాక్కుంటున్నారనేది ఒకటి. రెండోదేంటి వలస వచ్చిన వాళ్ళు. సో, ఇంతకుముందే మనం ఇస్లామోఫోబియాలో చెప్పుకున్నాం. సో, వాళ్ళ యొక్క ఆచారం కానీ, వాళ్ళ యొక్క దాన సంస్కారాలు గాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ తీసుకోండి. జపాన్‌లో చనిపోయిన తర్వాత కాలుస్తారు. కానీ ఈ ముస్లిమ్స్ అక్కడ సెటిల్ అయిన ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు? సో, వాళ్ళు పాతిపెడుతున్నారు. సో, జపాన్ గవర్నమెంట్ రీసెంట్‌గా ఏం చేసింది? పాతి పెట్టడానికి మేము ఎటువంటి అనుమతి ఇవ్వం. కాలిస్తే కాల్చండి. పాతి పెట్టాలనుకుంటే మీ ఓన్ కంట్రీకి వెళ్లి అక్కడ మీరు దాని కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. మేమైతే భూమి ఇవ్వం అని చెప్పి జపాన్ ఒక పీఎం ఒక స్టేట్మెంట్ అయితే జారీ చేశారు. సో, దీన్ని బట్టి ఏంటి అక్కడ వాళ్ళ యొక్క సంస్కృతి గాని, వలస వచ్చిన వాళ్ళ యొక్క ఆచారాలు గాని, సంస్కృతి గాని మాకు ముప్పు కలిగిస్తాయి అనే ప్రచారం కూడా యూరోపియన్ కంట్రీస్‌లో జరుగుతుందన్నమాట. సో, దీనికి ఆన్సర్ ఏంటి? బోత్ 1 అండ్ 2 ఓకే. మీకు క్లియర్‌గా ఈ క్వెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 1968లో భారతదేశం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు గురించి 1968లో జాతీయ వివక్షకు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఒక మీటింగ్ అయితే నిర్వహించింది. సో, దాని గురించి స్టేట్మెంట్స్ చదువుతున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? 1968లో భారత ప్రభుత్వం అన్ని రకాల జాతీయ వివక్ష నిర్మూలనపై అంతర్జాతీయ సదస్సు అయితే నిర్వహించింది. రెండో స్టేట్మెంట్ ఏంటి? ఈ సదస్సు ఐక్యరాజ్య సమితి యొక్క ICRD ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫోరమ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఒప్పందం నేపథ్యంలో జరిగింది. సో, ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ అక్కడ. సో, అంతర్జాతీయంగా జాతీయ వ్యవస్థకు గలం విప్పిన మొదటి దేశాల్లో భారతదేశం ఒకటి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మన దేశంలోనే కుల వివక్ష అనేది ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో విపరీతంగా ఉంది. సో, ఐక్యరాజ్య సమితి 1965లో ICRD అనే ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చింది. ఏంటిది ICRD అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. సో, ఈ ఒప్పందంలో భాగంగా 1968లో గవర్నమెంట్ ఏం చేసింది? న్యూఢిల్లీలో అన్ని రకాలు అంటే ఇండియాతో పాటు మిగతా కంట్రీస్‌లో ఉన్న వర్ణ వివక్ష, జాతి వివక్షను నిర్మూలనకై ఒక సమావేశం అయితే నిర్వహించింది. సో, ఈ సదస్సు ద్వారా దక్షిణాఫ్రికా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా భారత్ తన అంతర్జాతీయ
మద్దతును అంటే దక్షిణాఫ్రికా వర్ణ వివక్షను వ్యతిరేకిస్తున్నట్లు భారత్ అనేది స్పష్టం చేసిందనమాట. సో, ఆన్సర్ ఏంటంటే బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. సో, 34 క్వెషన్ చూడండి. అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చే పిలుపునకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో, ద్వేషపూరిత ప్రసంగాలు అంటే హేట్ స్పీచ్‌ని అరికట్టడం మరియు బాధితులకు న్యాయం జరిగేలా చేయడం. రెండోదేంటి సమాజంలో జాతిపరమైన విభజనను ప్రోత్సహించే రాజకీయ పార్టీలకు మద్దతివ్వడం. సో, చూడండి ద్వేషపూరిత ప్రపంచాలు మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే విపరీతంగా హేట్ స్పీచ్ అనేది ఉంటాయి. సో, అది ఎలా చేసినా గానీ ఇప్పుడు యూట్యూబే తీసుకోండి. మనం ₹150కే కోర్స్ అందిస్తున్నా కింద కామెంట్స్ చేస్తారు. సో, ఒక్క రోజు టిఫిన్ చేసినంత కాదు ఇది. సో, మీరు ఒక 2 డేస్ టిఫిన్ చేసినంత కాదు. ఒక బిర్యానీ అంత కాస్ట్ కాదు. ₹150 అనేది బిర్యానీ అంత కాస్ట్ కాదు. కానీ కింద హేట్ స్పీచెస్ వస్తా ఉంటాయి. సో, ఎందుకొస్తాయంటే అంతే. సో, అది జాతి వివక్ష ఒక రకం. అది ద్వేషపూరిత ప్రసంగాలు ఇంకొక రకం. రెచ్చగొట్టే ప్రసంగాలు. సో, ఈ ద్వేషపూరిత ప్రసంగాలు హేట్ స్పీచ్‌ని అరికట్టాలి. బాధితులకు సత్వర న్యాయం జరగాలి. సో, ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. బట్ సెకండ్ స్టేట్‌మెంట్ చూడండి కిషీగుంది. సమాజంలో జాతిపరమైన విభజనలు ప్రోత్సహించే రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. కానీ ఇక్కడ ఇవ్వడం అని రాసాడు. సో, స్టేట్‌మెంట్ 2 ఈస్ రాంగ్. ఓన్లీ స్టేట్‌మెంట్ 1 ఈస్ కరెక్ట్. సో, అది చూడండి ఇక్కడ. అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన పిలుపునిచ్చిందన్నమాట. ఏమని? ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో పెరుగుతున్న హేట్ స్పీచ్ విపరీతంగా ఉన్న హేట్ స్పీచెస్ యూట్యూబ్ నిండా అవే అన్నమాట. సో, కఠినంగా అణిచివేయాలి. జాతి వివక్ష బాధితులకు తక్షణ న్యాయ సాయం అందించాలి. సో, ఇందులో మీరు చూడొచ్చు యూట్యూబ్‌లో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మీకు రీసెంట్‌గా మన ఏపీలో అరెస్టులు కూడా జరిగింది. సో, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో రకరకాలుగా మాట్లాడటం. అది ఏ పార్టీ అయినా అవనివ్వండి. మనం ఇక్కడ ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు. మనం ఓన్లీ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పరిమితంగా ఉండాలి. అది ఎప్పుడైతే అపరిమితం అవుతుందో అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మీకు అది ఇండియాలో కాక్రోచెస్ అని ఒక పదం వాడినందుకు ఒక న్యాయమూర్తి కాక్రోచెస్ అని ఒక పదం వాడినందుకు ఒక పార్టీనే పుట్టుకొచ్చిందనమాట. సో, ఏందంటే ఈ రివల్యూషన్ అనేది ఈ హేట్ స్పీచ్ ద్వారానే స్టార్ట్ అవుతాయి. సో, హేట్ స్పీచ్ అనేది అణిచివేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అంటుంది. అంటే హేట్ స్పీచ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అనుకున్నాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇండియాలో హేట్ స్పీచ్ సంబంధించి అంటే ఎవరైనా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయొచ్చు. ఏ అమ్మాయినైనా తిట్టొచ్చు. ఎవరైనా ఇచ్చేయొచ్చు ప్రెజెంట్. కానీ ఫ్యూచర్‌లో ఐక్యరాజ్య సమితి యొక్క తీర్మానం ఆధారంగా కఠినమైన చట్టాలొస్తాయి. ఈవెన్ దేశద్రోహం కేసులు పడే అవకాశం కూడా ఉంది. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సంబంధించిన కేసులు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి హేట్ స్పీచ్ అనేతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌లో మీరు ఒక వాక్యం మాట్లాడుతున్నప్పుడైనా, కామెంట్ చేస్తున్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. సో, హియర్ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ మన కాన్సెప్ట్‌కి పోదాం. 35వ క్వెషన్ చూడండి. దక్షిణాఫ్రికా వర్ణవివక్ష వ్యతిరేక పోరాటంలో నెల్సన్ మండేలా పాత్రకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. సో, నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. సో, నెల్సన్ మండేలా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి దాదాపు 27 సంవత్సరాల పాటు జైలు శిక్షనైతే గడపడం జరిగింది. ఇది ఒకటో స్టేట్మెంట్. రెండోదేమంటే ఆయన 1994 దక్షిణాఫ్రికాకి మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో, చూద్దాం. నెల్సన్ మండేలా ప్రపంచ వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి తిరుగులేని ప్రతీక. అసలు ప్రపంచంలో వర్ణ వివక్ష గురించి పోరాటం చేసిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నెల్సన్ మండేలానే. సో, దక్షిణాఫ్రికాలో అప్పుడు వైట్ పీపుల్ గవర్నమెంట్ శ్వేతజాతి ప్రభుత్వం ఉండేది. సో, నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు ఒక క్రూరమైన చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని అపార్థీడ్ అంటాం. అపార్థీడ్ అంటే ఏంటి? ఈ నల్లజాతి ప్రజలకు ఒక పాస్ ఇచ్చేవాళ్ళు. నల్లజాతి ప్రజలు జాతి ప్రజలు ఉపయోగించే బస్సులు ఎక్కకూడదు, స్కూల్స్‌కి వెళ్ళకూడదు. ఇలాంటి రూల్స్ అన్నీ ఉండేవి. సో, దీనికి వ్యతిరేకంగా ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏఎన్సీ అనే దాన్ని స్థాపించి దాని ద్వారా పోరాడారనమాట. సో, రాబిన్ ఐలాండ్ అనే జైల్‌లో నెల్సన్ మండేలాకు 27 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షనైతే అనుభవించడం జరిగింది. సో, 1990లో మళ్ళీ ఆయన విడుదలైన అనంతరం శాంతి చర్చల ద్వారా అప్పటి గవర్నమెంట్‌తో శాంతి చర్చలు, ఒప్పందాలు చేసుకొని ఈ వర్ణ వివక్షను అంతం చేశారు. తర్వాత 1994లో జరిగిన డెమోక్రటిక్ ఎలక్షన్స్‌లో ఆయన విజయం సాధించి తొలి నల్లజాతి అధ్యక్షుడయ్యారన్నమాట. సో, భారత రాజ్యాంగం, చట్టాలు మరియు న్యాయస్థానం ఇది సారీ ఈ నెక్స్ట్ పార్ట్. సో, ఇక్కడ వరకు ఓకే. దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడయ్యారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సి ఈస్ 1 మరియు 2. నెక్స్ట్ క్వెషన్ చూస్తే మనం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15కి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. సో, ఆర్టికల్ 15 ఏం చెప్తుందో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూద్దాం. రాజ్యం కేవలం మతం, జాతి, కులం, లింగ, జన్మస్థల కారణాల ఆధారంగా పౌరుల మధ్య వివక్ష చూపరాదని
స్పష్టం చేస్తుంది. ఇంకోటేంటి, దుకాణాలు, హోటళ్ళు, పబ్లిక్ రెస్టారెంట్ల వంటి ప్రదేశాల్లో ప్రవేశానికి జాతి లేదా కుల ఆధారిత వివక్షని నిషేధిస్తుంది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనకి మూడో పార్ట్ అంటే మూడో విభాగంలో గల ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 15 అనేది చూడండి. ఆర్టికల్ 15 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటు పాలిటీలో ఇంపార్టెంట్ మనకి, ఇటు ఇండియన్ సొసైటీలో చాలా చాప్టర్స్లో యూజ్ చేస్తాం. ఓకే. సో ఈ ఆర్టికల్ 15 అనేది చాలా చాలా కీ రోల్ అనమాట. సో ఇది సమానత్వం హక్కు కిందకు వస్తుంది. సో ఎందుకు ఇది మతం అంటే రిలీజియన్, జాతి అంటే రేస్, కులం, క్యాస్ట్, లింగం, జన్మస్థలం అనే ఈ 5 గ్రౌండ్స్ కింద ఎప్పుడూ కూడా వివక్ష చూపించకూడదు. ప్రభుత్వం చూపించకూడదు అంటే సిస్టము చూపించకూడదు, పర్సన్స్ చూపించకూడదు అంటే వ్యక్తులు చూపించకూడదనమాట. సో పౌరుల మీద ఎలాంటి వివక్ష చూపించకూడదు. అలాగే పబ్లిక్ ప్రదేశాల్లో అంటే గతంలో ఇలాంటి దురాచారం ఉండేదండి. హోటల్స్‌లోకి వెళ్తే సెపరేట్ గ్లాసెస్, ప్లేట్స్ వాటిని ఇలా చేసేవాళ్ళు. ఇప్పటికి మనకి శ్రీకాకుళం చివర మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో ఇది చాలా కాలం పాటు కొనసాగింది. సో ఇలాంటివి కూడా చట్ట విరుద్ధం. ఆర్టికల్ 15 కింద శిక్షార్హమైన నేరం, ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి 1 మరియు 2. సో నెక్స్ట్ 37 చూడండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16. సో ఆర్టికల్ 15 అయిపోయింది. ఇప్పుడు ఆర్టికల్ 16 చూద్దాం. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఆర్టికల్ 16 యొక్క ప్రధాన ఉద్దేశం, అసలు ఆర్టికల్ 16 యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అని అడుగుతాను. సో ఇది ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా ఉపాధి అవకాశాల్లో పౌరులందరికీ సమాన హక్కులు కనిపిస్తుంది. మన క్వాలిటీ కాన్సెప్ట్ క్వశ్చన్ చెప్తుంది. ఈ కాన్సెప్ట్ చెప్తుంది. రెండోదేంటి, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జాతి, కులం, మతం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది. బోత్ ఆర్ కరెక్ట్. సో ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇండియన్ సిటిజన్స్ అంటే పౌరులందరికీ సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. సో ఈ సమాన హక్కు అనేది ఉండాలి. సో ఏ పౌరుణ్ణి కూడా మనం కేవలం అతను అనుసరించే మతం కానీ, అతని యొక్క జాతి కానీ, కులం కానీ, లింగం కానీ, వంశపారంపర్యం కానీ, జన్మస్థలం లేదా నివాస స్థలాన్ని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలకి అనార్హుడిగా చేయకూడదని చెప్పేసి ఇది ఈ ఆర్టికల్ 16 అనేది స్పష్టం చేస్తుంది. సో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే వెసులుబాటు అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ రేస్ చేయొచ్చు. సో ఇక్కడ మన ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే మరి రిజర్వేషన్స్ ఉన్నారు. ఇది ఒక స్పెషల్ ప్లేస్. ఎందుకంటే ఎప్పటి నుంచి అణగారిన వర్గాలు కాబట్టి వాళ్ళని అంటే వాళ్ళని ప్రగతి పదంలోకి తీసుకురావడానికి ఇస్తున్న వెసులుబాటు ఇది. సో దీని గురించి కూడా మనకి ఆర్టికల్ 16లోనే ప్రస్తావన అయితే అంటే నోట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? సి 1 మరియు 2. ఓకే. నెక్స్ట్ చూడండి 38 క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 29కి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. సో ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? భారతదేశ భూభాగంలో నివసించి ఏ పౌర సమూహాలైనా తమ ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతి పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటుంది. అలాగే రాజ్యం నిర్వహించే లేదా ప్రభుత్వ విధులు పొందే విద్యా సంస్థల్లో జాతి, మతం, కులం లేదా భాష ఆధారంగా ఎవరికి ప్రవేశం నిరాకరించరాదు. సో ఆర్టికల్ 29 అనేది మెయిన్‌గా మైనారిటీలకు సంబంధించి మాట్లాడుతుందనమాట. సో ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? మైనారిటీలు మరియు విభిన్న సాంస్కృతిక సమూహాల ప్రయోజనాలను రక్షించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు లేదా ఇతర గిరిజన జాతి సమూహాలు తమ ప్రత్యేక సంస్కృతిని, భాషను కాపాడుకోవడానికి ఆర్టికల్ 29(1) అనేది ప్రత్యేక రక్షణ అయితే ఇస్తుందన్నమాట. అలాగే ఆర్టికల్ 29(2) ఏం చెప్తుందంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడానికి అతని యొక్క జాతి కానీ, కులం కానీ, భాష కానీ అడ్డు కాదు, అందరూ అడ్డులే అని చెప్తుందన్నమాట. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1 మరియు 2 ఆప్షన్ సి. నెక్స్ట్ 39th క్వశ్చన్. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో సెక్షన్ 153A ఓకే సెక్షన్ 153A సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. సో ఈ ఐపీసీ సెక్షన్ 153 ఏం చెప్తుందంటే ఇది మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం నేరంగా పరిగణిస్తుంది. ఐపీసీ 153Aలో జాతి అనే పదాన్ని స్పష్టంగా పేర్కొంటూ జాతిపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే వారికే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సో సమాజంలో మన సమాజం ఏంటంటే వివిధ వర్గాల ప్రజల సమ్మేళనం. సమాజంలో వివిధ వర్గాల ప్రజలు ఉంటారు. సో ఆ సమాజం పీస్ఫుల్గా ఉండాలి. సో అందరూ కలిసిమెలిసి ఉంటేనే శాంతియుతంగా ఉంటేనే ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, అలాంటి శాంతి పద్ధతులను విఘాతం కలిగిస్తుంటారు. సో ఇలా శాంతి పద్ధతులు విఘాతం కలిగించే ఏదైతే పనులు చేస్తారో వాటిని ఆపడానికే మనకి కాన్స్టిట్యూషన్లో ఈ ఐపీసీలోని సెక్షన్ 153A అనే చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. సో
సో, ఇందులో మతంతో పాటు జాతి పరంగా కూడా అంటే మతంతో అవమానించిన జాతి అంటే రేస్ అనే పదాన్ని కూడా స్పష్టంగా తెచ్చారనమాట. సో, ఒక జాతి లేదా ప్రాంతానికి చెందిన ప్రజలపై ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాల ప్రజల మీద సో, మీరు చౌమిన్స్ చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారని ఉద్దేశపూరిత ప్రసంగాలు చేసినా, లేదా దాడులు చేయండి వాళ్ళని ప్రేరేపించినా కూడా ఈ నిబంధన కింద నాన్ బెయిలబుల్ కేస్ అనేది నమోదు చేసి కఠిన శిక్ష విధిస్తారు. సో, రీసెంట్‌గా మన తెలుగు స్టేట్స్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. సో, ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్‌ని కూడా కనెక్ట్ చేసుకోండన్నమాట. సో, ఈ 153 అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్. సో, ఎవరైతే జాతులను అంటే అల్లర్లు ప్రోత్సహించేలా ప్రసంగాలు చేస్తాడో సో, ఆనన్నిటిని ఇక్కడ తీస్తారనమాట. సో, ప్రస్తుతం ఇది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్‌లో సంబంధిత నిబంధనల ద్వారా అమలవుతుంది. సో, అక్కడ ఆప్షన్ ఏంటి ఆన్సర్ 1 అండ్ 2. సో, సి. ఓకే. నెక్స్ట్ 40 క్వెషన్ చూడండి. భారత సుప్రీం కోర్ట్ ఇచ్చిన కేసీ వసంత్ కుమార్ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం 1985 కేసుకు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. సో, ఇండియన్ సుప్రీం కోర్టు కేసీ వసంత్ కుమార్ వర్సెస్ కర్ణాటక స్టేట్‌కి సంబంధించి ఒక తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో, ఈ కేసులో సుప్రీం కోర్టు జాతి ఆధారిత వివక్షలో భాగంగానే కుల వివక్ష చూపుతున్నారు అని వ్యాఖ్యానించింది. రెండోదేంటి భారతదేశంలో కులం అనేది వంశపారంపర్య వివక్షకు రూపం అని న్యాయ వ్యవస్థ అధికారికంగా అంగీకరించిన తీర్పు. చూద్దాం. సో, 1985లో 1985లో కేసీ వసంత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనేది ఒక కేసు సుప్రీం కోర్టు ముందుకొచ్చింది. సో, ఈ కేసును తీర్పిస్తూ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, భారతదేశంలో కుల వ్యవస్థ గురించి ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. అలాగే ఈ కేసు యొక్క వాదన సమయంలో ఒక విశ్లేషణ కూడా చేసిందనమాట. సో, ఫారిన్ కంట్రీస్‌లో జాతి వివక్ష ఎలా ఉంటుంది? ఫారిన్ కంట్రీస్‌లో జాతి వివక్ష ఎలా ఉంటుంది? అక్కడ ఎలా ఉంటుంది? రంగు ఆధారంగా ఉంటుందక్కడ. ఓకే. కలర్ ఆధారంగా, రంగు ఆధారంగా అక్కడ ఉంటుందనమాట. కానీ భారతదేశంలో జాతి వివక్ష అనేది ఎలా ఉంటుంది? క్యాస్ట్ బేస్డ్ ఇక్కడ. ఇక్కడ కుల ఆధారంగా ఉంటుందనమాట. సో, భారతదేశంలో కుల వివక్ష కూడా అదే విధానమైన వంశపారపర్య అణిచివేత. సో, ఏదైతే ఫారెన్‌లో వర్ణ వివక్ష ఉందో ఎగ్జాక్ట్‌గా భారతదేశంలో కూడా ఈ కుల వివక్ష అలాగే పనిచేస్తుందని చెప్పేసి సుప్రీం కోర్ట్ అయితే వ్యాఖ్యానించింది. కులం అనేది సమాజంలో పాతుకుపోయింది అని ఇది కూడా ఒక రకమైన జాతి వివక్ష అని చెప్పేసి ఆ న్యాయస్థానం అనేది అంగీకరించింది. సో, మనకి ఇక్కడ ఏంటి 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. 1 అండ్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్